రికార్డు చూపించండి. నువ్వు రికార్డు చూసుకో. రికార్డు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అందరూ చూశారు. కాంగ్రెస్ పార్టీలో ఇవాళ పెద్దలు ఉన్నారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, సీఎం గారు, వాళ్ళందరూ వాళ్ళ లెక్కలో వాళ్ళు ఎలా నడపాలి, ఈ పార్టీని ఎలా తీసుకెళ్ళి స్థితిలో ఒక పాయింట్ మాత్రం కాంగ్రెస్ పార్టీని మొన్న నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానన్న మాట నువ్వు దాని గురించి రికార్డులండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడతాం. దేనికన్నా చెప్పు. ఈ రాష్ట్రం రావణ కాష్టంలో రగులుతా ఉంటే, ఇన్ని సంవత్సరాల పాటు ఏర్పాటువాదం, సమైక్యవాదం నడుస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తొందరగా తెరదించాలి. దానికి మేము కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడుతున్నానంటావా నువ్వు? మేమందరూ 156 మంది ఎమ్మెల్యేలు ఉన్నది. నువ్వు పార్టీని పరువు తీసి, పార్టీని బజార్కి ఇచ్చి, సోనియా గాంధీని మాటలని, మన రాహుల్ గాంధీని మాటలని, ఇవాళ సీఎంకి పిసిసి పెట్టి తలవంపులు తెచ్చి నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడటానికి నీకు సిగ్గులేదేమో కానీ మాకు సిగ్గుగా ఉంది. నీ రికార్డు నువ్వు అన్న మాటని నీ రికార్డు నువ్వు చూసుకుని నువ్వు మాట్లాడితే తెలుస్తుంది. ఇవాళ దెయ్యాల వేదాలు వస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎంత ఎదిగి ఎమ్మెల్యేగా ఎదిగి నువ్వు కాంగ్రెస్ పార్టీని తల్లి పాలు దాకి రొమ్ము గుద్దినట్టుగా మాట్లాడావన్నా. నీకు సిగ్గుగా లేదేమో కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో నీకన్నా బాబు, కాంగ్రెస్ పార్టీలో నీకన్నా నేను సీనియర్. నువ్వు చూసుకో. నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు కోల్పోయాను. నువ్వు కాంగ్రెస్ పార్టీలో మాట్లాడే హక్కు కోల్పోయావు. కాంగ్రెస్ పార్టీలో మాట్లాడే హక్కు కోల్పోయావు. నువ్వు ఇవాళ సోనియా గాంధీని అన్నావు, రాహుల్ గాంధీని అన్నావు, సీఎం గారిని అన్నావు, బొత్స గారిని అన్నావు. ఏంటి నీకు తెలుసుకున్న లెక్కలు? నువ్వు ఏంటి సమైక్యాంధ్ర ఈ ఏర్పాటు వాదం నువ్వేం చేయగలుగుతావు? అక్కడ నీ వల్ల ఏమవుతుంది అనుకుంటున్నావు? ఇవాళ అధిష్టానం అందరూ కూడా అధిష్టానికి చెప్పారు. అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటుందని మనం చూస్తా ఉన్నావు. నువ్వు అధిష్టానాన్నే ప్రశ్నించేవాడు అంటే నువ్వంత గొప్పవాడువా? సోనియా గాంధీ గారినే ధిక్కరించేవాడువా నువ్వు? రాహుల్ గాంధీనే ధిక్కరించేవాడువా? సీఎం గారిని ధిక్కరించేవాడువా? రజనీ గారు చెప్పండి. ఆయన మాట్లాడమనండి, ఆయనకి సమాధానం ఇప్పుడు సమాధానం చెప్పండి. ఒక నిమిషం ఒక నిమిషం రమేష్ గారు, నాగేశ్వరరావు గారు సూటిగా 2-3 అడుగుతున్నారు. సోనియా గాంధీని, రాహుల్ ని, సీఎం ని, బొత్సాని విమర్శించి ఎదిరించి అంత గొప్పవాళ్ళ అని అడుగుతున్నారు. సమాధానం చెప్పండి. నేను ఒకటే చెప్పానండి, రాహుల్ గాంధీ గారిని విమర్శించలా, సీఎం గారిని విమర్శించలా. నేను మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడింది సమైక్య ఆంధ్రప్రదేశ్ ని కన్నా విడగొడితే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఇస్తే, కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి ఎదిగి ఎమ్మెల్యే చేసిన కాంగ్రెస్ పార్టీని సిగ్గుపడుతున్నామని అంటే కరెక్టేనా అని అడుగుతున్నారు. ఏమండి, కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి రాజకీయ భవిష్యత్తునిచ్చిన పార్టీలో ఉండటం సిగ్గుపట్టం అని అంటున్నారంటే ఆల్రెడీ పక్క పార్టీతో మాట్లాడుకొచ్చుకున్నారనేది ఆయన అభిప్రాయం. రజనీ గారు, ఆ మాట ఎందుకు మాట్లాడామో మొత్తం మీరు విని చెప్పాలి. మేము ఎందుకు చెప్పామంటే, కాంగ్రెస్ లో ఎవరు మాట్లాడిన మాట మీరు మాట్లాడారు. ఈవెన్ తెలంగాణ ఇవ్వటం లేదని తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మీ పార్టీ నాయకులు కూడా ఇంత తీవ్ర స్థాయి కామెంట్ చేయట్లేదనేది ఈ భావన. మాట్లాడారండి. సిగ్గుపడుతున్నామని ఎవరు మాట్లాడాల? సోనియా గాంధీ గారిని ఉద్దేశించి వారు ఏమన్నారు? తెలంగాణ రాష్ట్రం ఇస్తే సోనియా గాంధీ గారు దేవత అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే సోనియా గాంధీ టీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు అనలేదు. మాటలు మాట్లాడలేదే. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు అనలేదు. జోగి రమేష్ గారు కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలు మాట్లాడారు. లేదు తెలంగాణ కాంగ్రెస్ మాట్లాడింది ఏంటి? మేము మాట్లాడింది సమైక్య రాష్ట్రాన్ని విడగొడితే కాంగ్రెస్ పార్టీ ఎదుర్తామని చెప్పాం. ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్తా ఉన్నాము. ఆ రోజున December 9న 2009 తెలంగాణ రాష్ట్రం కోసం రోడ్ మ్యాప్ ఇచ్చామని చెప్పేసి కేంద్రం చెప్పిన వెంటనే రాజీనామాలు చేసి బయటకు వచ్చామండి. ఆ మాటకే కట్టుబడి ఉంటాం. జోగి రమేష్ గారు చెప్పాం. జోగి రమేష్ కావాలని ఆరోపణలు చేస్తున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ లో మాట్లాడుకుని కాంగ్రెస్ లో ఉన్న నాయకుల మీద విమర్శలు చేస్తున్నారా? బొత్స సత్యనారాయణ లాంటి నాయకుల మీద కూడా విమర్శలు అందుకే చేస్తున్నారు. రమేష్ గారు, మీరు ఆల్రెడీ మాట్లాడుకొచ్చుకున్నారంట, నిజమేనా? ఇవన్నీ అపోహలండి. కొంతమంది కావాలని ఈ కుట్రలో భాగం. అంతేగాని నేను నిజాలు మాట్లాడితే నిజాలు నిర్భయంగా ఉంటాయి.
దానికి సమాధానం జోగి రమేష్ కి నిజాలు ఇప్పుడే ఎందుకు గుర్తొస్తూ ఉన్నాయి? మాటలు జోగి రమేష్ నిజాలు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు? 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, పక్క పార్టీ యాక్టివ్ గా ఉన్న తర్వాత, పక్క పార్టీలో బెర్తులు కన్ఫర్మ్ అయిన తర్వాత ఇప్పుడు నిజాలు ఎందుకు బయటకు వస్తూ ఉన్నాయి? నేను నిజాలంటే రాత్రి మా అధ్యక్షులు వారు మాట్లాడిన దాంట్లో కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఆ పొరపాట్లు ఎత్తి చూపాను కానీ దానికి ఒక పీసీసీ జోగి రమేష్ గారు మీకు తెలియని కాదు. సరే, నేను ఒకసారి గుర్తు చేస్తాను. ఒక పార్టీ అధ్యక్షుడు, మీ పార్టీ సోనియా గాంధీ నియమించిన అధ్యక్షుడు అనుకోండి, పీసీసీ అధ్యక్షుడు మాట్లాడితే ఒక ఎమ్మెల్యేగా ఆయనతో డైరెక్ట్ మాట్లాడొచ్చు, ఇంటరాక్ట్ కావచ్చు, షేర్ చేసుకోవచ్చు, మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు. బహిరంగంగా మీడియా ముందు మాట్లాడారు అని అంటే మీకు అసంతృప్తి మనసులో వెళ్ళకెక్కితేనే దాన్ని ఈ రకంగా వ్యక్తపరిచే అవకాశం కనిపిస్తుంది అనేది సర్వసాధారణంగా జరిగే అంశాలు అవన్నీ. ఇంకో విషయం ఏంటంటే సోనియా గాంధీ అపారమైన గౌరవం ఉంది. ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ 9 మందిని సస్పెండ్ చేశాం అంటే ఆ 9 మంది పేర్లు చెప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఒక అల్లకల్లోలను సృష్టించి అల్లకల్లోలం ఏమి లేదు, కేడర్ అంతా హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి వాడు అల్లకల్లోలం అవుతున్నాడు. గుమ్మడికాయలు దొంగ అంటే బుధాలు తడుకున్నట్టు నువ్వు ఒక్కడవే అల్లకల్లోలం అవుతున్నావు. కానీ మేమందరం రమేష్ మనం ఉన్నప్పుడు ఈ రాజ్యాంగ పరిస్థితికి అనుగుణంగా ఈ విధంగా ఆయన మాట్లాడితే మీరు ఆయన ఒక స్ట్రైట్ గా చెప్పండి రమేష్ గారు, పెద్ద వ్యక్తి రమేష్ గారు మాట్లాడినా గానీ జోగి రమేష్ గారు స్ట్రైట్ గా చెప్పండి, మీరు కాంగ్రెస్ లో ఉంటున్నారా వెళ్ళిపోతున్నారా? కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగానే మాట్లాడతా ఉన్నాను. ఇప్పుడు ఒక నిమిషం ఇప్పుడు మాట్లాడటం కాదు. రేపు 2014 ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారా? పోటీ చేస్తే ఏ గుర్తు మీద పోటీ చేస్తారు? ఏ పార్టీకి తరపున పోటీ చేస్తారు? చెప్పు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా నేను మాట్లాడుతా ఉన్నాను. అంటే వెళ్ళిపోదాం అనుకుంటూ ఉన్నారు. తప్పైతే నేను ఒకటే చెప్తా ఉన్నాను. నేను అడుగుతున్నాను 2014 మీరు ఏ గుర్తు, ఒక నిమిషం సార్, 2014 మీరు ఏ గుర్తు నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు? ఫ్యానా, హస్తమా? 2014 ఎన్నికల్లో శాసనసభ్యుడిగానే పోటీ చేయబోతా ఉన్నా. ఏ పార్టీ తరపు నుంచి? కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు 2009 ఎన్నికల్లో నేను అంటున్నా నాయకుల గురించి మాట్లాడట్లా. ఏ గుర్తు? పెడంలో ఇచ్చి ఇక్కడ గెలిపించారు. రమేష్ గారు ఏ గుర్తు? హస్తమా, ఫ్యానా? 2014 రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మతోనే గెలవబోతా ఉన్నా. రైట్. అది హస్తంతోనా, ఫ్యాన్ తోనా? రాజశేఖర్ రెడ్డి గారు. అంటే సోనియా గాంధీ బొమ్మ అవసరం లేదు. 2014 ఎన్నికల్లో గెలవబోతున్నారు. సోనియా గాంధీ బొమ్మ అవసరం, ఒక నిమిషం, సోనియా గాంధీ బొమ్మ అవసరం లేదనుకుంటున్నారు మీరు? నేను ఆ మాట అనలేదండి. నేను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగానే మాట్లాడతాను. 2014 తర్వాత గురించి నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా పొరపాటు నెక్స్ట్ ఎన్నికలు జరిగితే రమేష్ గారు విశ్లేషకులుగా నా పొరపాటుని పలానా పొరపాటు ఉంది, మీరు బొత్స సత్యనారాయణ గారి మీద చేసిన కామెంట్స్ లో ఈ పొరపాటు ఉంది, ఈ పొరపాటు మీరు చేశారని చెప్పండి. రమేష్ గారు, నేను ఇప్పుడు మీరు జరిగిపోయిన వాటి గురించి మాట్లాడట్లా, జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నా. ఎన్నికలు ఇంకా సంవత్సర కాలం ఉంది. సంవత్సర కాలం ముందు జరగవచ్చు, సంవత్సర కాలానికి జరగవచ్చు. మళ్లీ ఎన్నికలు అంటూ జరిగితే మీరు ఏ గుర్తు నుంచి పోటీ చేస్తారు? నేనైతే కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేయాలి నా ఉద్దేశం. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగానే ఉన్నాను. మరి వేరే ఉద్దేశం ఏం కనిపిస్తుంది? వేరే ఉద్దేశం ఎక్కడా లేదండి. వేరే ఉద్దేశం అంతా కూడా అపోహలే. వేరే ఉద్దేశం అందరూ కూడా అనుకునేదంతా అపోహలే. రైట్. వెళ్ళలేదా అంటే రాజకీయాల్లో ఒకసారి ఒక మాట చెప్తే రేపు మళ్ళీ మార్చుకోవడానికి లేదు. మీరు బయట ఏమైనా మాట్లాడచ్చు, మీడియా ముందు మాట్లాడితే. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగానే ఉన్నా ఇప్పుడు. నేను అంటున్నాను నెక్స్ట్ పోటీ చేయటం. నెక్స్ట్ పోటీ చేసే దాని గురించి మీరు ఒక ఆలోచన చేసుకోండి. నేను ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు 9 మంది శాసనసభ్యుల్ని బహిష్కరించామని అన్నాడు. ఒకవేళ ఆ బహిష్కరణలో ఒకవేళ నేనున్నానేమో తెలియదు కదా నాకు. దాని గురించి తెలిస్తే మళ్ళా కామెంట్ చేస్తా. మీకు ఆ 9 లిస్ట్ లో మీరు ఉంటే, సస్పెండ్ చేశారు. ఆ 9 మంది లిస్ట్ లో ఉంటే డెఫినెట్ గా ఆ 9 మంది లిస్ట్ లో మీరుంటే మీరు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోతారా? లేదంటే మీ కాంగ్రెస్ లో కింది నుంచి పై వరకు చాలా మంది నాయకులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకుంటారా? కాంగ్రెస్ పార్టీలో చిన్ననాటి నుంచి యువజన కాంగ్రెస్ నుంచి ఈనాటి వరకు సుమారుగా 20 సంవత్సరాల అనుబంధం ఉందని మాకు. నేను అనుబంధాల గురించి మాట్లాడలేదు, జరగబోయే రాబోయే అనుబంధం గురించి చెప్తున్నాను. అందుకే కాంగ్రెస్ పార్టీలో సిగ్గుపడుతున్నావా?
నాగేశ్వరరావు నేను ఎవరిని తిట్టలేదు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో సిగ్గుపడుతున్నానన్నావు. నువ్వు నాకు అవకాశం ఉంది. ఎందుకన్నావు? డిస్కషన్ డిబేట్ చేయకండి. ఆయన అంటూ ఉన్నారు ఒక నిమిషం రమేష్ గారు, రైట్ ఒక నిమిషం. ఆయన అంటూ ఉన్నారు, ఆయన ఒక మాట అంటూ ఒక నిమిషం రమేష్ గారు, ఆయన ఒక మాట అంటూ ఉన్నారు, నేను 2014లో కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను. కొంచెం కష్టంగా అయినా కొంచెం లేట్ గా అయినా చెప్పారు. కాంగ్రెస్ లో ఆయన ఉంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా, పంపించడానికి రెడీగా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ ఇవాళ 156 మంది ఎమ్మెల్యేల్లో ఎవరికి లేని ఉలుకు పలుకు అన్ని కూడా జోగి రమేష్ గారికి ఎందుకు రావాలి? ఇవాళ నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా నేను ఎక్కడ మునిగింది? ఒక్క నిమిషం.